పాపని మాయం చేశారని నేనెందుకు అనుకోకూడదు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ప్రణయ్, పాప కనిపించిందా? లేదు, ఎవరిళ్లలోనూ పాప లేదు. ఎందుకుంటుందిరా? ఇదేమన్నా సామాన్యురాలా? పాప అంత ఈజీగా దొరికే చోటు దాయడానికి. ప్రేమ, ఇప్పటి వరకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను. నువ్వు ఎంత పొగరు చూపించినా ఓర్చుకున్నాను. పాప విషయంలో మాత్రం గేమ్స్ ఆడితే ఊరుకొని చెప్తున్నాను. నేను అదే అంటున్నాను. మీరు కూడా ఈ గేమ్ లాపి మర్యాదగా పాపనేం చేశారో చెప్పండి. అల్లుడు, మా పాపను మేమెందుకు కిడ్నాప్ చేస్తాం? నిజంగా మాకేం తెలియదు అల్లుడు. పాప అంటే ప్రేమకి ఎంత ఇష్టమో నీకు తెలుసు. అన్నీ తెలిసి నువ్వు కూడా వీళ్ళని ఎలా అనుమానిస్తున్నావు? ఆగండి, ఏంటి మీ గోళ? మీ అందరినీ అనుమానించడం తప్పే. పాపని కిడ్నాప్ చేసింది ప్రేమ కాదు. ఇదిగో ఈడేనేమోనని నాకు అనుమానంగా ఉంది. నేనా? మా పాప నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? నువ్వు మధ్య మాట్లాడుతున్నావా? తక్కువ చెప్తాగా. ఏంటి ఎత్తుతున్నావు? జేబులో ఉంటుంది. జేబులో చూపిస్తాగా. ఇదిగో ఇదిగో చేత చెవి కమ్మలు. వేలుకు తాకట్టు పెట్టినట్టు స్లిప్. తాగుడు కోసం పాపనెవరికో అమ్మేసి కామ్గా ఏమీ తెలియనట్టున్నాడు. కానీ చెవి కమ్మలు తాకట్టు పెట్టిన స్లిప్తో అడ్డంగా దొరికిపోయాడు. చూడండి చూడండి, క్లియర్గా ఉంది. నాకు తెలీదు అల్లుడు. ఆ స్లిప్ నా దగ్గరికి ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఇదంతా మోసం. ఇప్పటి వరకు ఎగిరావు కదా, ఇప్పుడు మాట్లాడవే. వాయిస్ బయటకు రావడం లేదంటే నేను చెప్పేది నిజం అల్లుడు. మర్యాదగా పాపను ఏం చేసావో చెప్పు. చెప్పు. మా నాన్న అలాంటి పని చేసుండడు. వదలండి, వదలండి. కళ్ళ ముందే ఆధారం కనిపిస్తుంది కదా. తాకట్టు పెట్టిన కమ్మలు ఎవరివి? నీవా, ఆంటీవా, టీనువా? నీవు కాదు కదా. మరి ఎవరి కమ్మలు తాకట్టు పెట్టాడు మీ నాన్న? ఇదంతా మీరు చేస్తున్న మోసం. మా నాన్నకేమీ తెలీదు. నోర్మోయ్, ఇంకా ఎవరిని నమ్మించాలని చూస్తున్నావు? ప్రేమ, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత కూడా మీ నాన్నని కవర్ చేయాలని చూడకు. మీ నాన్న ఏంటో ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. అందుకోసం ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోయి అమ్ముకోవాలని చూసిన ఘనుడు. మనవరాలి గొంతు పోయినా దాన్ని కూడా అవకాశంగా తీసుకుని నడి రోడ్డు మీద పాపని కూర్చోబెట్టి బిచ్చమెత్తిచ్చిన నీచుడు. అవన్నీ నేను చేసుండొచ్చు కానీ ఇది మాత్రం నేను చేయలేదు అల్లుడు. అమ్మా ప్రేమ, నేను చేయలేదు. కరుణ, నేను చేయలేదు. టీను, పండు, నేను చేయలేదు. నా మాట నమ్ము ప్రేమ. కవయ్యా అల్లుడు, మనలాంటి రెస్పెక్టెడ్ పీపుల్ కి ఇలాంటి ఎదవలతో డిస్కషన్ ఏంటి? పోలీసులు పిలిపించి లాకప్ లో వేసి మక్కలు ఎరగదీస్తే నిజాలు వాటంతట అవే వస్తాయి. హలో, పోలీస్ స్టేషన్.
గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ఐ గారు, మా పాపని కిడ్నాప్ చేసింది వీడే. అరెస్ట్ చేయండి. రేయ్ పదరా. సార్ నాకే పాపం తెలీదు. మా పాప నేనేది కిడ్నాప్ చేస్తాను? నా మాట నమ్మండి. ఇన్స్పెక్టర్ గారు, మా ఆయన అమాయకుడు, ఈయన వదిలిపెట్టండి. సార్, మా నాన్న అటువంటి వాడు కాదు. వీళ్ళు కావాలనే గేమ్లాడుతున్నారు. చూడమ్మా, మీరేమన్నా చెప్పాలనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పుకోండి. రేయ్ పదరా. సార్ సార్ నాకేం తెలీదు సార్. నా మాట నమ్మండి. ఏమండి? నా మాట నమ్మండి. ఇన్స్పెక్టర్ గారు. సార్ రేయ్ నా మాట వినండి సార్. ఏమండి? ప్లీజ్ సార్, వదిలిపెట్టండి. నా మాట నమ్మండి. ప్రేమ, మనం ఇప్పుడు రియాక్ట్ అవ్వకపోతే తప్పు మనదే అని ఒప్పుకున్నట్టే. పద, మనం వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దాం. అమ్మా, నువ్వే కంగారు పడుకు. మేము స్టేషన్కి వెళ్ళి నాన్నని విడిపించుకుని వస్తాం. నేను పండు జాగ్రత్త. పదవే. రేయ్ చెప్పరా. సార్ పాపని ఎక్కడ దాచావు? సార్, చెప్పరా. నేను చెప్పరా. పాపని కిడ్నాప్ చేయలేదు సార్. చేయలేదు సార్. తగిలించండి ఎస్ఐ గారు. పాపని తీసుకెళ్ళలేదు సార్. లేదు సార్, లేదు సార్. పాపని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను సార్? రేయ్, నన్ను నమ్మండి సార్. చెప్పరా. చూసావు ప్రణయ్, వీళ్ళు ఎంత వెధవలో అర్థమైందా? చూడు, ఎంత కొడుతున్నా నిజం చెప్పట్లేదు. చిచి, డబ్బుల కోసం ఇలాంటి నీచమైన పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారా? ఏంటండి ఇది? మీకెంత డబ్బులు కావాలో అంత నేనిస్తాను. పాపను ఏం చేశారో చెప్పండి. ఎక్కడా మేశారు? లేదల్లుడు, మర్యాదగా అడుగుతున్నాను. పాప ఎక్కడుందో చెప్పు. నాకు తెలియదు అల్లుడు. నేనేం దాయలేదు. లేదంటే వీళ్ళు కొట్టడం కాదు, నేనే నేను చంపేస్తాను. వాడు మాటలతో వినే రకం కాదులే ప్రణయ్. ఎస్ఐ గారు, కానివ్వండి. రేయ్, చెప్పరా. చెప్పరా. ఎక్కడ దాచావు? చెప్పరా. రేయ్. రేయ్. ఆపకండి. ఆపండి. నాన్న, నాన్న. వీళ్ళని కొట్టొద్దని చెప్పమ్మా. నిజంగా పాప గురించి నాకేం తెలీదమ్మా. 4 తంతే వాడే చెప్తాడు. అలాగా జనం, అలాగా మనుషులు. అసలు నువ్వెవరు మాట్లాడడానికి? మా గురించి నీకేం తెలుసని నోరు జారుతున్నావు. తన మీద అరుస్తావేంటి? మీ ఫ్యామిలీ ఏంటో, మీరు ఎలాంటి మనుషులో వీడు ఒక్కడిని చూస్తేనే అర్థమవుతుంది. మీ నాన్నే పాపని మాయం చేశాడని చెప్పడానికి కమ్మలు తాకట్టు పెట్టిన ఆ స్లిప్పే నిదర్శనం. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? ప్రేమ, పాప విషయంలో నేను ఎవరిని టాలరేట్ చేయను. మర్యాదగా మీ నాన్న నిజం చెప్పాను. నాన్న, నిజం చెప్పు నాన్న. పాప ఎక్కడుంది? అంటే నువ్వు కూడా పాపని ఏదో చేసి నమ్ముతున్నావమ్మా? పాపని ఎందుకు మాయం చేస్తానమ్మా? ఏముంది, డబ్బులు వస్తే తాగడానికి ఉంటాయి కదా. నేను తాగుబోతున్న అయి ఉండొచ్చు, కానీ ఆ బుడ్డదానికి నేను తాతని. అమ్మా, ఈ నాన్న నమ్మమ్మా. నమ్మవా? సరే ఇన్స్పెక్టర్ గారు, నా దగ్గరే నమ్మించడానికి ఏ ఆధారాలు లేవు. నా దగ్గరే తాకట్టు స్లిప్ ఉంది, అదే ఆధారం అంటున్నారు కదా. నన్ను కొట్టడం కాదు, డైరెక్ట్ గా చంపేయండి.
నా కన్ను కూతురే నమ్మనప్పుడు నేను బతికుంటూ వేస్ట్. నన్ను చంపేయండి, చంపేయండి, చంపేయండి. ప్రేమ, అంకుల్ 100-200 కోసం ఆశపడతారు కానీ ఇలాంటి పనులు చేస్తారంటావా? ఇన్స్పెక్టర్, అందరూ మా నాన్నే దొంగ అంటున్నారుగా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. మా నాన్న ఈ రోజు ఉదయం 100 రూపాయలు అడిగారు. నువ్వు 100 రూపాయలు ఇచ్చావనుకో, 10 minutes వాకింగ్, 10 minutes వెయిటింగ్. అక్కడ 10కి షార్ప్ గా వైన్ షాప్ తీస్తారు. నేను అంతే షార్ప్ గా అటెండెన్స్ వేయించుకుంటాను. నా దగ్గర లేవని ఇవ్వకుండా నేను పాపం తీసుకుని బయటకు వెళ్ళిపోయాను. ఈలోగా పాపం మిస్ అయింది. ఇదండి జరిగింది. నిజంగా మా నాన్న ఆ కమ్మలు తాకట్టు పెట్టుంటే ఆ డబ్బుతో వెంటనే తాగేస్తాడు. మందు తాగలేదు అంటే తన దగ్గర డబ్బులుండాలి. ఆయన జేబులో డబ్బులున్నాయో లేదో చూడండి. చూడండి, ఖచ్చితంగా డబ్బులు ఉండే ఉంటాయి. వీడికి తెల్లారిందని వైన్ షాపులు తెరుచుకొని కూర్చోరు కదా. రండి, చూసుకోండి, చూడండి. ఇన్స్పెక్టర్ గారు, బ్రీత్ అనలైజర్ తెప్పించండి. ఇప్పుడే ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. వీడు తాగుపోతాని మీరే చెప్పారు కదా. ప్లీజ్ ఎస్ఐ గారు, బ్రీత్ అనలైజర్ తెప్పించండి. ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ మీద వీళ్ళ నిందలు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇదొక నింద. ఇంకా భరించే ఓపిక నాకు లేదు. మా నాన్న తాగున్నాడో లేదో అన్నది ఇప్పుడే తేలిపోవాలి. అవతల పాప మిస్ అయిపోయింది. ఇక్కడ పంచాయతీలు పెట్టుకుంటూ కూర్చునే టైం లేదు. ముందు పాపను వెతుక్కోవాలి. పాప ఎక్కడుందో తెలుసుకోవాలనే కదా వీడిని ఇక్కడికి తీసుకొచ్చింది. పాప మీద నీకొక్కదానికే ప్రేమ ఉన్నట్టు నటించక్కర్లేదు. ఇక్కడ నటిస్తుందెవరో, నిందలు మోస్తుందెవరో తేలడానికే బ్రీత్ అనలైజర్ తెమ్మని చెప్తోంది. ఎస్ఐ గారు, ఆ బ్రీత్ అనలైజర్ తెప్పించండి. కానిస్టేబుల్, బ్రీత్ అనలైజర్ తీసుకురండి. ఓకే సార్. ఊదు. ఊదు నాన్న. కానిస్టేబుల్, నీళ్ళనొచ్చింది సార్. చూసారుగా, తాకట్టు పెట్టుంటే డబ్బులు లేవు. పోనీ డబ్బులన్నీ తాగేసి ఉంటాడు అనుకుంటే మా నాన్న అసలు మందే తాగలేదు. ఇదంతా పక్కన పెడితే నన్ను ఉదయం డబ్బులు అడిగింది, మీరొచ్చింది, ఈ స్లిప్ దొరికింది ఎంత టైంలో? గట్టిగా గంటలోనే ఇవన్నీ జరుగుతాయా? అలాంటప్పుడు పాపని మా నాన్న ఎలా దాచేసుంటాడు? మీకు ఆ రిసిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది చూపించిన వాళ్ళకే తెలియాలి. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? చూడండి, మీరెవరో నాకు తెలీదు. అరిస్తే భయపడే వాళ్ళెవరూ లేరిక్కడ. ఎక్కువ మాట్లాడకండి. చెప్పు ప్రణయ్, మా నాన్న ఇదంతా చేశాడని నిందలు వేశారు. ఇది కేవలం నిందే అని నీకైనా క్లారిటీ వచ్చిందా?
నీకు ఇంకొక విషయం చెప్పాలి. మొన్న క్రిస్మస్ రోజు మేమందరం మీ ఇంట్లో ఉంటే శివాగ్ని మా నాన్నకి మందు బాటిల్ బిర్యానీ పంపించింది. ఎందుకు పంపించింది? నానా, ఎవరవన్నీ తీసుకొచ్చింది? గంజిరాయుడమ్మా. వచ్చి మన ఇంట్లో ఏం చేశాడు? అంతా డెకరేట్ చేశాడు. తర్వాత ఎందుకో ఇల్లంతా వెతికాడు. దేనికోసం? నేను మంత్ అవుతున్నాను కదమ్మా, సరిగ్గా గమనించలేదమ్మా. చెప్పండి, అవన్నీ మా నాన్నకి ఎందుకు పంపించారు? ఏంటి శివాగ్ని, అదంతా నిజమా? ఆయన ఫంక్షన్ కి రాలేదు కాబట్టి పండుగ రోజు పస్తులు ఎక్కడుంటాడోనని పంపించాం. ఏ పంపించకూడదా? అంటే మేం బంధువులమని ఒప్పుకున్నట్టేగా. బంధువులమని ఒప్పుకున్నప్పుడు బిర్యానీలు పంపినప్పుడు బంధువులే ఎందుకు ఇలా చేస్తారని అనిపించలేదా నీకు? బంధువులమేగా, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఓ, అప్పుడున్న బంధుత్వం ఇప్పుడేమైంది? సరే, ఆ విషయం పక్కన పెడదాం. మా నాన్నకి మందు తాగిస్తూ ఈయన దేనికోసం ఇల్లంతా వెతికాడు? ముందు అది తేలాలి. అడగండి ఎస్ఐ గారు. అసలు మీ ఇంట్లో ఏముందని వెతకడానికి? ఇంట్లో బంగారాలు పెట్టారా, డైమండ్లు దాచారా? మీ ఇంట్లో వెతకాల్సిన అవసరం మా మావయ్యకే ఉంది. ఉంది. ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా చింద్రవంద్రగా ఉంది. గతంలో కూడా ఇలాగే ఎవరో వచ్చి వెతికారు. దొరికుంటే ఆ రోజు వాళ్ళ సంగతి తేల్చేదాన్ని. అవకాశం దొరికింది కదా అని చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. శివాగ్ని, నువ్వాగు. ఎస్ఐ గారు, నేను చెప్తున్నాను, అతను రిలీజ్ చేయండి. అదేంటి ప్రణయ్, పాప? పాపని నేను వెతికి పట్టుకుంటాను. చేసించాలు. చెప్తున్నాడు కదా, రిలీజ్ చేయండి. ప్రేమ, మనం పాపని వెతుకుదాం పద. మరి నాన్న? అవును ప్రేమ, నువ్వు ప్రణయ్తో వెళ్ళు. అంకుల్ని నేను ఇంటికి తీసుకెళ్తాను. జాగ్రత్త నాన్న. పదండి అంకుల్. ఆగండి అంకుల్. కారెక్కు రా. ఇదేంటి, పక్కనున్న నన్ను కారెక్కమని ఒక్క మాట కూడా అనలేదు. అసలు నన్ను పట్టించుకోలేదు. పాప కనిపించలేదు అన్న హడావిడిలో వెళ్ళిపోయాడా?
లేక పాపని వెతికే ప్రాసెస్లో వీళ్ళిద్దరూ ఇలాగే కలిసి తిరిగితే ఖచ్చితంగా ఇద్దరు ఒక్కటైపోతారు.